నేనేమడిగానంటే సెక్యులరిజం, వాట్ ఈస్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ సెక్యులరిజం అని. అలా మాట వచ్చి నేనేమడిగానంటే, మీరు ఒక హిందువు తప్పు చేస్తే ఖండించండి, ఒక ముస్లిం పట్ల ద్రోహం చేస్తే ఖండించండి, శిక్షించండి. అలాగే ఒక ముస్లిం ఒక హిందువుల్ని ద్వేషించినా దాడి చేసినా శిక్షించండి. ఇద్దరికి శిక్ష ఒకటే. అలా కాకుండా వీళ్ళనంటే ఓట్లు పోతాయి, వీళ్ళంటే ఓట్లు పోవని ఓట్లు రాజకీయం చేస్తేనే కదా ఈ రోజున ఇంత హైందవం భగవాన్ ఎందుకు ఉంది అంటే దీనివల్లే. బికాజ్ ఆఫ్ సూడో సెక్యులరిస్. ఈ రోజున ఇది జరుగుతుందంటే బికాజ్ ఆఫ్ యూ సూడో సెక్యులరిస్, బికాజ్ ఆఫ్ యూ. మీరే కనుక సెక్యులరిజం, ఇఫ్ యూ వుడ్ హావ్ అప్లైడ్ ఇన్ ద ట్రూ స్పిరిట్, there would have no need for the changes what are there today. మీరు చేసే తప్పులు ఆ రోజు నేను అడిగా. ఓల్డ్ సిటీలో పతబస్తీ హైదరాబాద్లో మీరు 15 నిమిషాలు మీరు కళ్ళు మూసుకోండి, పోలీసుల్ని మేము హిందువులకి ఏంటో చూపిస్తామంటే నువ్వు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నావు? హిందూ అంటే దాంట్లో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు. పొద్దున్న లేస్తే నేను హనీఫ్, అబ్దుల్, మొత్తం రహీం వాళ్ళతోనే ఉంటాను నేను. కానీ నేను వాళ్ళతో ఉన్నాను కదా అని చెప్పి నాకు బాధ రాదని మీరు అనుకోకండి, తప్పది. ఓ గలత్ హై భయ్యా, తప్పది. వస్తుంది బాధ. నేను ఎవరిని నిందించట్లా. తిరుపతి కల్తీ లడ్డు చేస్తే నేను ముస్లింలను నిందించలా, క్రిస్టియన్లను నిందించలా. నేను నిందించింది దోషుల్ని పట్టుకోమని. చివరికి ఏం తేలారు? వాళ్ళందరూ హిందువులే కదా. నేను మాట్లాడుతుంది ఇది. దిస్ ఇస్ సెక్యులరిజం. ఇఫ్ దెర్ ఇస్ ట్రూ సెక్యులరిజం, మన నాయకులందరికీ చెప్తున్నాను, మీ అందరికీ చెప్తున్నాను, ట్రూ సెక్యులరిజం షుడ్ బి అప్లైడ్ ఇన్ ద ట్రూ స్పిరిట్, నాట్ ఫర్ డామ్ కన్వీనియంట్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. డోంట్ డూ ఇట్. జనసేన ఇస్ నాట్ ఫర్ ఇట్. ఒక తప్పుని తప్పుగానే చెప్తాం. అంటే నేను ఎందుకు చెప్తున్నాను మీకు మాట అంటే, నారాజు గాకుర మా అన్నయ్య నజీర్ అన్నయ్య ముద్దుల కన్నయ్య, మన రోజు మనకుంది మన్నయ్య అన్నామంటే డ్యాన్సులు చేసా మీ సరదా కోసం. 1 minute డప్పులతో దీంతో డ్యాన్సులు చేసి అది మీ సరదా కోసం. కానీ నా కోసం ఆ లిరిక్ రాసుకున్నా. దేనికి రాశాను? గుజరాత్లో ఆ మారణహోమం జరిగితే దానికి చాలామంది ముస్లింలు చనిపోతే బాధతోటి నా హృదయం స్పందించి మాస్టర్జీ అని ఒక ప్రజా కవి చేత నేను రాయించాను ఆ పాట. దాన్ని ఖండించినప్పుడు నేనేమనేది ఏంటంటే, అంటే నేను అంత నిష్పక్షపాతంగా ఉంటాను. నేను అనేది ఏంటంటే, గోద్రా మారణహోమం జరిగినప్పుడు ఖండించాలి, ఖండింపబడాలి. దెర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. కానీ అసలు ఎందుకు జరిగింది అని ఆలోచిస్తే, కరసేవక్స్ రామ భజన చేసుకుంటూ ట్రైన్లోకి వెళ్తే ఒక గోద్రాలో ట్రైన్ని తగలబెట్టేశారు. మరి దాని గురించి కూడా మాట్లాడాలి కదా. ఇది తప్పు, ఇది కూడా తప్పే. అలా జరిగి ఉండకుండా ఉండాల్సింది. బాధే నాకు. ఆ రోజు నేను సినిమాలో ఉన్నా కాబట్టి నారాజు గాకరని పెట్టా. అదే కనుక అలాంటి సంఘటన నుండి ఏం చేయాలి మనం? అలాంటి తప్పులు జరిగితే మొదటి తప్పు చేసిన వాడినే వెతికి పట్టుకొని జ్యూస్ లాగా సెకండ్ వరల్డ్ వార్లో జర్మనీని ఎలాగా సౌత్ అమెరికాకి వెళ్ళినా ఎలా పట్టుకొని శిక్షించారో మొస్సాద్, అట్లాగా తప్పు ఎవడు చేయనండి, ఐదర్ ఇస్ ఎ హిందూ ఆర్ ముస్లిం, ఎవరైతే మొదటి తప్పు చేశారో వాళ్ళను కనుక శిక్షిస్తే పర్యవసానమై ఉండవు. ఇది చాలా బలంగా ఆలోచించాలి.